కొత్త సంవత్సరం సందర్భంగా న్యూజెర్సీ ఎడిషన్లో సాయి దత్త పీఠం భక్తులతో నిండిపోయింది. 31వ తేదీ రాత్రి ఆలయాన్ని తెరిచి ఉదయం 12 గంటలకు ప్రత్యేక హారతి నిర్వహించి 2026 క్యాలెండర్ని ప్రారంభించారు. జనవరి 1న దాదాపు 5,000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. ఈ పవిత్రమైన రోజున ఆలయానికి మద్దతిచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆలయ వ్యవస్థాపకుడు రఘు శర్మ శంకరమంచి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ న్యూజెర్సీలోని ఎడిసన్లోని సాయి దత్త పీఠంలో ఉదయం నుంచి భక్తులు కిటకిటలాడుతున్నారు. అండ్ న్యూ ఇయర్ అవడంతో అంటే భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ నిన్న రాత్రి కూడా అఖండ భజనలు జరిగాయి. అండ్ అలాగే న్యూ ఇయర్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ రఘు శర్మ శంకరమంచి గారిని అడిగి ఇంకా విషయాలు తెలుసుకుందాం. రఘు గారు, ఇవాళ అంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఎలా అవుతున్నాయండి? సాయిరామ్, శ్రీమాత్రే నమః. టీవీ నేను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశులందరికీ, భక్తులందరికీ కూడా ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాయి దత్త పీఠం శ్రీ విష్ణు దేవాలయం తరపు నుంచి తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మనకి జనవరి 1 అంటే పెద్ద ఫంక్షన్ 31st నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్న నైట్ 9 to 11 o'clock వరకు భజన్స్ చేసుకొని 11 PM నుంచి 11:40 వరకు కూడా సర్వదేవతామూర్తులు అర్చన చేసాం. భక్తులందరికీ చాలా మంది వచ్చారు. 11:45కి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాం. 11:45 to 12 o'clock కేక్ కటింగ్ అవన్నీ చేసుకొని 12 o'clock ఎగ్జాక్ట్ బాబా గారికి హారతి ఇచ్చుకున్నాం. ఆల్మోస్ట్ 150 నుంచి 200 మంది భక్తులు రాత్రి ఉన్నారు. మరలా పొద్దున్నే 5:30 నుంచే బాబా గారి హారతి, తిరుప్పావై, వెంకటేశ్వర సుప్రభాత సేవ ఇవి స్టార్ట్ అయినాయి. 8 to 9 నుంచి మళ్ళీ భక్తులు స్టార్ట్ అయ్యారు. చూస్తున్నారు కదా, భక్తులు వస్తూనే ఉన్నారు. సుమారుగా మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 5,000 దాకా డివోటీస్ ఈ రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు. వారందరికి కూడా అర్చన చేసిన వాళ్ళకి అర్చనలు, హారతులు, అలాగే మహాప్రసాదం మన వాలంటీర్స్ అందరూ మహాప్రసాదం రెడీ చేస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేయాలి, మహాప్రసాదం తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. బయట బాగా చల్లగా ఉంది, అందుకని లోపలే లైన్స్ అరేంజ్ చేసి ఇలా చేస్తున్నాం. ఇప్పుడు ఈ లైన్ కంటిన్యూ 9 o'clock దాకా నడుస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా ఎవరెవరైతే దర్శనం చేసుకుంటున్నారో, ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఈరోజు సపోర్ట్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.